ఈరోజు హైదరాబాద్లో ఎక్కడైతే పుట్టిందో అక్కడ ఆర్టీసీలో జెడ్ అనే పేరు లేకుండా చేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లని ఈరోజు ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ డ్యూటీ అపాయింట్మెంట్ అయితే ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో మనం వీళ్ళందరినీ తీసుకుపోయి కరీంనగర్ లేకపోతే నిజామాబాద్ ఔరంగాబాద్ ఇక్కడ వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మేము ఒకటే చెప్తాం, చేసిగా ఇక్కడ వాళ్ళ భార్య పిల్లలు హెల్త్ ప్రాబ్లము, తర్వాత ఆర్థిక ప్రాబ్లము, వాళ్ళ పిల్లల చదువులు ఇవన్నీ కూడా భంగం కలుగుతాయి. కాబట్టి మేము చేసిగా ఒకటే కోరుతున్నాము, గ్రేటర్ హైదరాబాద్ ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళని ఇక్కడనే ఉంచాలి, మరి వారి భార్య పిల్లలకు సహకరించాలి. ఈ రోజున 34 సంవత్సరాల సర్వీసులో ఈ రోజు నన్ను కరీంనగర్ పంపిస్తే నేను అక్కడ పోయి ఎక్కడ ఉండాలి, ఎక్కడ చేయాలి, నా భార్య పిల్లల పరిస్థితి, షుగర్లు బీపీలు ఉంటాయి, మరి వాటి ట్యాబ్లెట్లు వేసుకోవాలన్న ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఇంకా 2 సంవత్సరాల రిటైర్మెంట్ ఉందన్నప్పుడు మమ్మల్ని అక్కడ పంపిస్తే ఏ రకంగా మేము డూ చేయగలుగుతాము? అక్కడ మా భార్య పరిస్థితి, మా హెల్త్ ప్రాబ్లం ఎవరిలో అక్కడ సాల్వ్ చేస్తారు మనకు. కాబట్టి దయచేసి మేము చేసి ఒకటే కోరుతున్నాము, ఎక్కడైతే హైదరాబాద్ జెడ్ ఇక్కడ ఉండాలనో అక్కడ ఉండాలి. ప్రైవేట్ బస్సులకు మాకు సంబంధం లేకుండా మీరు ఏం ఆపరేట్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. మరి ఈరోజు 80,000 బస్సులు మరి హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ అన్నీ కూడా కాల్షియంతో ఉన్నటువంటి కార్లు, జీపులు, బస్సులు అన్నీ ఉన్నాయి. మరి వాటి కాకుండా ఓన్లీ ఒక ఆర్టీసీ వల్లనే వస్తుందా? ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్ర. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వ సమస్యలు ఉండొద్దని చెప్పి ప్రైవేట్ వాళ్ళకే బస్సులు ఉపయోగిస్తారు. అవే బస్సులు మా ఆర్టీసీకి ఉపయోగిస్తే మా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అవుతుంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు, చదువుకున్న వాళ్ళకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అది కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పంతు తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. డ్రైవర్గా ఇవ్వమంటున్నారు, లేకపోతే కండక్టర్గా ఇవ్వమని చెప్తా ఉన్నారు. డ్రైవర్లు కూడా 10th పాస్ అయి ఉంటే మీరు కండక్టర్లకు వెళ్ళండి అని చెప్పి డ్రైవర్లకు చెప్తా ఉన్నారు. మరి ఏజ్ బార్ అయిన వాళ్ళు ఒకప్పుడు చదువు లేకుండా డ్రైవర్లను తీసుకున్నారు. అప్పుడు మరి ఇప్పుడు 6 months ఉంది, 1 year ఉంది, 2 years ఉంది, 5 years. ఇలా ఆర్టీసీలో డ్రైవింగ్ అంటే సముద్రంలో ఈత కొట్టినంత పని. అట్లాంటి పరిస్థితులలో 1 year 2 year ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోయి కరీంనగర్ అంటే ఆదిలాబాద్ ఎక్కడుంది, ఖమ్మం ఎక్కడుంది, అక్కడ తీసుకుపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏంది, వాళ్ళకి పిల్లలకు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది. పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా గిటాన్ కాగలుగుతారు? కాబట్టి ఈ విధానాన్ని మానుకొని ఆ బస్సులు ప్రభుత్వం ఎలక్ట్రిక్ కొనేసి ఆర్టీసీకి ఇచ్చినట్టయితే మా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు. ఇంకోటి గవర్నమెంట్ కూడా మంచి పేరు ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎలక్ట్రికల్ బస్సులు కొని నడుస్తుంది, పొల్యూషన్ లేస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం, సిటీలో దాదాపుగా 80 లక్షల వెహికల్స్ నడుస్తున్నాయి. 80 లక్షల వెహికల్స్ నడుస్తున్నాయి. మరి 80 లక్షల వెహికల్స్కి లేని పొల్యూషన్ ఓన్లీ ఆర్టీసీలో తిరుగుతున్న 9,000 బస్సులకే ఉందా? 9,000 బస్సులు ఉన్నాయి ఆర్టీసీ మొత్తంలో. ఈ 9,000 బస్సులకే పొల్యూషన్ ఉందా? మరి మిగతా 81 వెహికల్స్ ఉన్నాయి కదా, మరి అవిటికి ఎందుకు చేయరు? గతంలో పొల్యూషన్ లెస్, సౌండ్ లెస్ పొల్యూషన్ అన్నారు. సౌండ్ పొల్యూషన్ అని చెప్పి ఆర్టీసీ ఆర్ఎన్లు తీసేసి ఆర్ఎన్ లేవు. ఇప్పుడు కంపెనీ ఆర్ఎనే ఉంటుంది. కారుకు వచ్చిన కారు దానికంటే కూడా చిన్న మన బైక్ లాగా ఆర్ఎన్ ఉంది. మరి అట్లాంటి వాటికి ఆర్ఎన్లు తీసేసి ఇప్పుడేమో ఏకదాటిగా బస్సులనే తీసేస్తున్నారు. కాబట్టి చేసే అవకాశం ఉందా? ఓన్లీ గ్రేటర్లో 2,800 బస్సులు ఇవి వస్తాయంట, దాంట్లో కూడా రెట్రో ఫిట్మెంట్ అంటున్నారు. ఎట్లా చేయబోతున్నారు? ఇప్పుడు అది ఏ విధంగా చేస్తారనేది ఇంకా క్లారిటీగా చెప్పట్లేదు. ప్రస్తుతం మాత్రం ఫస్ట్ డ్రైవర్, కండక్టర్, మెకానిక్లు ఇమ్మీడియట్గా మీరు ఆప్షన్ ఇవ్వాలని అనేది ప్రెజర్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ చేశారు. దీపావళిలో నోటీస్ బోర్డులు కూడా వేయడం జరిగింది, మీరు రాసియండి, లేకపోతే తర్వాత మా ఇష్టం వచ్చినట్టు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం, అప్పుడు మీరు ఎక్కడేస్తే అక్కడ పోవాలని కూడా అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి కార్మికులు భయభ్రాంతిలోకి గురవుతున్నారు. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పిందంటే, ఎవరైనా సరే డ్రైవర్, కండక్టర్లు ఏం భయపడాల్సిన అవసరం లేదు. దానికి జేఏసీగా అండగా ఉంటుంది. ఎంతవరకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విధానాన్ని మానుకోవాలని కోరుతున్నాం. నా పేరు కత్లయాదయ్య, బహుజన కార్మిక యూనియన్ జనరల్ సెక్రటరీ, జేఏసీ కోఆర్డినేటర్. ఇలా ఎలక్ట్రికల్ పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి 25 డిపోలను ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల
డ్రైవర్లకి ప్రధానంగా డ్రైవర్లు మెకానిక్లు చాలా నష్టపోయే ప్రమాదం కనిపిస్తాం. ఎంతమంది ఇవాళ ఉంటారు? ఇప్పుడు దాదాపుగా డ్రైవరు మెకానిక్లు దాదాపుగా 9,000 మంది వరకు ఉన్నారు. మొత్తం టోటల్గా సిటీలో 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 15,000 మంది ఎంప్లాయీస్లో 9-10,000 మంది డ్రైవర్ మెకానిక్లు ఉన్నారు. మిగతా వాళ్ళు కండక్టర్లు ఉన్నారు. కండక్టర్ మాత్రము ఎలక్ట్రికల్ వెహికల్ ఒక ఆర్టీసీ కండక్టర్ మాత్రమే ఉంటారు. మిగతా మెకానిక్ కానీ డ్రైవర్ కానీ ఉండట్లేదు. కాబట్టి మనం ఏమంటామంటే ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో ఎక్కడ పొల్యూషన్ లెస్ బండ్లు నడిపినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ బస్సులన్నీ గవర్నమెంట్ కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వం పాలసీ అని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సంస్థలకు గవర్నమెంట్ సంస్థలకు ఆ బస్సులు ఇవ్వాలి తప్ప ఎవరికో పారిశ్రామికవేత్తకు ఒక్కొక్కడికి మినిమం బల్క్గా మినిమం 50 బస్సులకు తక్కువ కొనే వాళ్ళకి ఇవ్వట్లేదు. కాబట్టి ఏంటంటే మనం ఏమంటామంటే ఆ బస్సులు మీరు బల్క్గా ఇచ్చేదేదో దాని మీద ఒక బస్సు వెనకాల 36 లక్షల సబ్సిడీ కూడా వస్తుంది. ఆ సబ్సిడీ ఏదో ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వానికి కూడా కొంత ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఎలక్ట్రికల్ బస్సుని గవర్నమెంట్ సంస్థలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల మేము ఇప్పుడు దాదాపుగా 96 సంవత్సరాలు ఇవాళ ఆర్టీసీ పుట్టి 1932లో పుట్టింది. ఇంకా 2032కి అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద తీసుకేసి వచ్చి ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఆర్టీసీలో ఉన్నాయి, కానీ వాళ్ళకు గ్యారేజీలు సపరేటు, వాళ్ళ పార్కింగ్ ప్లేస్ సపరేటు. కానీ వాళ్ళ ఎలక్ట్రికల్ బస్సులకి డిపోల్నే హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఏర్పాటు చేశారు. ఇలా ఉదాహరణకి సిటీలో చూసుకున్నట్టయితే హయత్నగర్ 2లో ఉన్నది, రాణిగంజ్లో ఉన్నది, కంటోన్మెంట్లో ఉన్నది, తర్వాత గచ్చిబౌలి డిపో ఉంది, మియాపూర్లో ఉంది, సూర్యాపేటలో ఉంది. సూర్యాపేటలో అయితే మరీ దారుణం, ఆర్టీసీ బస్సులన్నీ బయటికి వెళ్ళగొడుతున్నారు, ఎలక్ట్రికల్ బస్సులు లోపల పెడతా ఉన్నారు. ఇలా ఎలక్ట్రికల్ బస్సుల మీద కండక్టర్ని పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఇలా నల్గొండ నుంచి హైదరాబాద్ నాన్ స్టాప్ ఎలక్ట్రికల్ బస్సు తిరుగుతూ ఉంది. అందులో మాత్రం డ్రైవర్ కమ్ టిమ్ మిషన్ ఇస్తారు ప్రైవేట్ బానికి. ఎలక్ట్రికల్ బస్సుకి డ్రైవర్ ప్రైవేట్ అతనికే టిమ్ మిషన్ ఇస్తే అసలు సంస్థకు సెక్యూరిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు క్యాష్ అనేది టికెట్ క్యాష్ ఇచ్చి టికెట్ ఇస్తారు. మరి అట్లాంటప్పుడు ప్రైవేట్ ఒక బస్సు ప్రైవేటు, డ్రైవర్ ప్రైవేటు, కండక్టర్ లెస్ లేకుండా ఉట్టి టిమ్ ప్రైవేట్ డ్రైవర్కి ఇస్తే ఎక్కడ అసలు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది, ఆర్టీసీ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి తక్షణమే ఈ విధానాన్ని మీరు రద్దు చేసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాము.